హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంజరం చేప ఫ్రై చూపిస్తానండి. ఈ చేప ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, ఇగో వంజరం చేప ముక్కలండి. ఇంతకుముందు నేను పులుసు కానీ చేసి చూపించాను యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి చూడని వాళ్ళు మా ఛానల్లో వెళ్ళి చూడండి. చూడండి, ఈ ముక్కలు నీట్గా శుభ్రం చేసుకొని తీసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము. చూడండి, చేపలోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు అండి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. కారం అండి ఒక పెద్ద స్పూన్ వేసుకోండి. మీరు తీసుకునే కారంను బట్టి కొంచెం పెంచుకోవటం తగ్గించుకోవటం చేసుకోండి. అలాగే ధనియాల పొడి అండి 1 టీ స్పూను, కొంచెం జీలకర్ర పొడి అండి ఒక 1/2 టీ స్పూను, గరం మసాలా పొడి అండి ఒక 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 1/2 టీ స్పూను, అలాగే కార్న్ఫ్లోర్ అండి 1 స్పూను, బియ్యం పిండి అండి 1 స్పూను, ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఇలా గింజలన్నీ తీసేసి ఈ రసం అంతా నీట్గా పిండుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఇది కొంచెం ముద్దగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా ఉండలు ఎక్కడా లేకుండా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక్కసారి మీరు ఈ పేస్ట్ని కొంచెం రుచి చూడండి. సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక ప్లేట్ మీద ఈ వంజరం చేప ముక్కను పెట్టుకొని ఇదంతా మనం కలిపి పెట్టుకుని మసాలా పేస్ట్ అంతా చేపకు నీట్గా పట్టించుకోవాలండి. 2 సైడ్లు ఇలా బాగా పట్టించుకోవాలి. చేపలన్నిటికి కానీ ఇదే విధంగా బాగా ముక్కలకి పట్టే విధంగా పట్టించుకోండి. ఇలా పట్టించుకొని ఈ చేప ముక్కలన్నిటిని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మీరు బయట ఉండించుకోవాలి అంటే ఒక గంట సేపు ఉండించుకోవాలి. అప్పుడు ముక్కలు కానీ బాగా రుచిగా ఉంటాయి మనం ఫ్రై చేసుకున్నప్పుడు. చూడండి, నేను ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉండించాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ముక్కలు వేసుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పేసుకోవాలి. ముళ్ళులు కానీ ఎక్కువ ఉండవండి ఈ చేపలో, ఒకే ముళ్ళు ఉంటుంది. పిల్లలు కూడా బాగా నీట్గా తింటారు. రుచిగా ఉంటుంది ఈ చేప ఫ్రై. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. మీరు చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.